హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక కరెంట్ టాపిక్ మీద మాట్లాడదలుచుకున్నాను. ఏంటంటే కమల్ హాసన్ ఆయన చేసినటువంటి ఒక కామెంటు చాలా వేవ్స్ రేపుతూ ఉంది ఈ రోజున. ఏంటంటే అగరం అనేటువంటి ఒక సంస్థ, ఆ సంస్థ ఎవరో అది స్థాపించింది ప్రముఖ నటుడు సూర్య. ఆయన స్థాపించాడు, అంటే దీనజన ఉద్ధరణ కోసం అని చెప్పేసి. అక్కడ ఆ సభకి వెళ్ళినటువంటి కమల్ హాసన్ ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే సనాతన మతం మీద కామెంట్ చేశాడు. ఏంటంటే మీరు అందరూ మంచిగా చదువుకొని పైకి వస్తే చాలా మంచిది, దానికి తోడ్పడేది విద్య అనేది సనాతన తర్వాత మూఢనమ్మకాలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా క్రష్ చేస్తుందన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఓకే, అసలు మన దగ్గర పెద్ద సౌత్ ఇండియాలో పట్టించుకోలేదు, కానీ నార్త్ ఇండియాలో దీని మీద పెద్ద దుమారం లేపింది. ఏంటి సనాతన అనే దాన్ని క్రష్ చేస్తాను చెప్పడం ఏంటి, సనాతన అందాన్ని విరిచేస్తాను, సనాతన అందాన్ని దాన్ని రూపుమాపండి అని పిల్లలకి చెప్తున్నాడు అక్కడ అని చెప్పి నార్త్లో పెద్ద ఇట్ మేడ్ వేవ్స్. అసలు సనాతన అంటే ఏంటి? సనాతన అనేటువంటిది, సనాతని అనేటువంటిది అసలు టైం లెస్. కరెక్ట్గా చెప్పాలంటే ఎవరైనా సరే సనాతన అనేది అంతే కదా. సనాతన అనేదానికి ఈ మధ్యకాలంలో రకరకాల డెఫినేషన్స్ రకరకాల మంది చెప్తున్నారు. దాంతో ఎవరికి ఏమాత్రం కొద్దిగా నొప్పి వచ్చినా సరే దాని మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. సనాతనం అనేటువంటిది హిందూ ధర్మానికి పర్యాయపదంగా ఈ మధ్య కొంతమంది వాడుతున్నారు. సరే, వాడటంలో తప్పేం లేదు. అనేక టైం అనేది లేదు. హిందూ మతం ఎప్పుడు పుట్టిందో, తర్వాత ఒక ప్రవక్త కానీ ఒకే ఒక గ్రంథం కానీ ఇలాంటిది కానీ ఒక ఆర్గనైజేషన్ అనేది హిందూ మతానికి లేదు, మతపరంగా నేను చెప్పేది. దానివల్ల చాలామంది ఒక మతంలో చాలామంది హిందువులు ఫీల్ అవ్వరు. జపాన్లో షింటో మతం కూడా అంతే, అది కూడా నాట్ ఆర్గనైజ్డ్. వాళ్ళు కూడా మతంలో ఫీల్ అవ్వరు, కానీ ఆ మతంలో ఉంటారు. హిందూ మతం కూడా అలాంటిదే. ఇవి రకరకాలైనటువంటి ఆచారాలు, రకరకాలైనటువంటి ధర్మాలు అన్నీ కలిసి ఒక కామన్ పాయింట్కి వచ్చి కొన్ని వాటిలో కొన్ని కలుస్తాయి, కొన్ని కలవవు. మీరు బెంగాల్కి వెళ్ళండి, మహారాష్ట్రకి వెళ్ళండి, కొన్ని విషయాల్లో తేడాలు ఉండొచ్చు. హిందూ మతం అయినా సరే చేసేటువంటి తంతుల్లో కానీ దాంట్లో కానీ పెళ్ళి కావచ్చు, కర్మలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఒక రాష్ట్రానికి వెళ్తే ఒక దేవుడిని విపరీతంగా కొలుస్తారు, ఆ దేవుడు తప్ప ఇంకొకళ్ళు లేరు అని చెప్పేసి. మన అంతదాకా ఎందుకు తమిళనాడుకి వెళ్ళండి, ఎక్కడ చూసినా సరే సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, ఆ పేర్లు కూడా మొత్తం అలా ఉంటాయి. మన దగ్గరికి వస్తే శ్రీనివాసుడు, మురుగను, సుబ్రహ్మణ్యం ఉన్నా కూడా ఎక్కడో చాలా తక్కువ మనకి. అదే తమిళనాడులో. కాబట్టి మీరు అదే కేరళ వెళ్ళండి, అక్కడ కృష్ణ పూజ ఎక్కువ హిందూ మతంలో, కృష్ణుడి యొక్క ఇది. ఎందుకంటే అట్లా రకరకాలు. మహారాష్ట్ర అండి, పాండురంగుడు. కాబట్టి ఫలానే అతనే ఒక ప్రవక్త, ఫలానే ఒక దేవుడు, ఈయననే అటువంటిది ఏమీ లేదు దాంట్లో. అందుకనే పెద్దగా ఫీల్ అవ్వరు. కానీ పొలిటికల్గా ఇప్పుడు కమల్ హాసన్ ఒక స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కటి ఆలోచించి మాట్లాడాలి. ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అంటే మంచి చెప్పాలనే పిల్లలకి చదువుకుంటూ పైకి వస్తారన్నట్టుగా చెప్పుకొచ్చాడు. తర్వాత ఇంకోటి ద్రవిడ పాలిటిక్స్ కొన్ని ఉంటాయి తమిళనాడులో, తప్పదది. తర్వాత ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ అనేటువంటిది చాలా విచిత్రమైంది భారతదేశం, ఇంకెక్కడా లేదు ప్రపంచంలో. ఏంటంటే చూడండి, ఎంత తిట్టినా, ఎంత పైకి ఇది చేసినా, రాజకీయంగా ఎంత వ్యతిరేకించిన ఒకరిని ఆ క్యాస్ట్ నుంచి ఎందుకు ఎక్స్పెల్ చేయరు, ఆ ధర్మం నుంచి ఎందుకు ఎక్స్పెల్ చేయరు? ఇప్పుడు కమల్ హాసన్ హీ హెయిల్డ్ ఫ్రమ్ అయ్యంగార్ ఫ్యామిలీ, వాళ్ళందరూ కలిసి ఎందుకు అతన్ని ఎక్స్పెల్ చేయరు? ఆ క్యాస్ట్ నుంచి ఎందుకు ఎక్స్పెల్ చేయరు చెప్పండి? బాధ కలిగింది, బాధ పెట్టాడు చాలామందిని అనుకుందాం సనాతని అనేటువంటి మాటతో. అతన్ని బహిష్కరించరే? ఎందుకు బహిష్కరించరు? ఏ కమ్యూనిటీ అయినా కూడా అంతే. ప్రతి క్యాస్ట్ అనేటువంటిది రాజకీయాలు ఇవన్నీ కూడా అనమాట వెస్ట్రన్ థాట్లోంచి మనం తీసుకున్నాం. కానీ అసలైనది ఇక్కడ సాయిల్లో ఉన్నది
ఇక్కడ పుట్టింది ఏంటంటే ఇదే కాస్ట్. ఇది ఎలా పుట్టింది అంటే ఒక సైంటిఫిక్గా ఒక పద్ధతిగా పుట్టింది కాదు. చేసిన వృత్తులను బట్టి దాన్ని బట్టి మనకు తెలుసు 4 వృత్తులు అవన్నీ కూడా ఉన్నాయి. 4 వృత్తులే ఫస్ట్లో, తర్వాత కొన్ని వందల వేల కులాలు అయిపోయింది. తామ్రతంపర కులాలు, ఉపకులాలు అట్లా. దీంట్లోనే కొంతమందిని మరి ఎంతో దయనీయమైన పరిస్థితులు విన్నట్టు అది కూడా జరిగింది. అయితే హిందూ మతం యొక్క గొప్పతనం, హిందూ మతం యొక్క బలహీనత అంతా కూడా క్యాస్ట్. నిజంగా క్యాస్ట్ అనేది లేదో చూడండి, కొన్ని వందల సంవత్సరాలు భారతదేశం మీద మీరు అరబ్బులు కానీ, తుర్షుకులు కానీ, అంతకుముందు గ్రీకులు కానీ ఇంకా రకరకాల వాళ్ళు దండెత్తారు. కానీ హిందూ మతం నిలిచే ఉంది, ఇప్పటికీ నిలిచే ఉంది. చూడండి ఎన్ని వందల సంవత్సరాలు అయింది. ఎవరున్నారు? ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు? కాబట్టి ఇన్బిల్ట్గానే ఉన్నది, కాస్ట్లోనే దీని బలం ఉంది. అందుకే పెరియార్ ఏమన్నాడంటే, మీరు క్యాస్ట్ను నిర్మూలించకుండా హిందూ మతాన్ని నిర్మూలించలేరు అని ఒక్కటే ఒక్క మాట చెప్పాడు. చాలా తెలివిగా హిందూ మతంలో క్యాస్ట్లో వచ్చి బయటికి రారంటే ఎవడు వస్తాడు? ఎవ్వడూ రాడు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రివిలేజ్డ్ క్యాస్ట్ ఇంకా రాడు. కాబట్టి హిందూ మతం అనేది ఎప్పటికీ చాలు. ఏ మతాల్లోకి మారినా సరే ఆ కమ్యూనిటీ అనే దాంతో ఒక రకమైనటువంటి బంధం ఉంటుంది. అదే ఒక మిస్టీరియస్ థింగ్ ఇక్కడ భారతదేశంలో. అది మీరు సనాతన అనండి, హిందూ మతం అనండి, ఇంకోటనండి, అది ఇలాగ ముందుకు సాగిపోవడానికి కారణం ఇండైరెక్ట్గా అది ఎవరో ఒప్పుకోకపోయినా నేను అనుకుంటున్నా. ఓకే, సరే, ఆ కమల్ హాసన్ గారి మాటల మీద ఇది మాట్లాడాను. తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇంకొన్ని విషయాలు చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.